ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. సామెతలు 14:1. కొంతమందికి తమకు మేలు చేసేవారెవరో కీడు చేసేవారెవరో తెలియదు. ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ కూడా ఉండదు. ఒక్కొక్కసారి తమ హితులను స్నేహితులను కూడా తూలనాడి దూరం చేసుకుంటారు. పిచ్చివాళ్ళు తమకు ఆధారమైన దాన్నే జార విడుచుకుంటారు. అన్నం పెట్టే వాళ్ళనే అలక్ష్యం చేసి దూరం చేసుకుంటారు. ఇటువంటి అవివేకులను గురించి తెలియచేయడానికి ఈ సామెతను ప్రయోగిస్తారు. 3 రాళ్ళు తన ఇంటిని తానే ఊడబెరుకుతుంది. ఇల్లు కట్టడం చాలా కష్టం. జ్ఞానంతో ఇల్లు కట్టుకునేవారు కొందరైతే మూర్ఖులు తమ ఇళ్లను తామే కూలగొట్టుకుంటారు. ఈనాడు ఆత్మహత్య సాదృశ్యమైన అనేక కార్యాలు మానవులు చేస్తున్నారు. చేజేతుల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తమ ఆధారాలను తామే పోగొట్టుకుంటున్నారు. తాము కూర్చున్న తమకు ఆధారమైన కొమ్మలను తామే నరుక్కుంటున్నారు. తమ ఇళ్లను తామే పడగొట్టుకుంటున్నారు. దేవుని పండుగలో పరవశించి భక్తికి ఒళ్ళు మరచి సామాన్య ప్రజానీకంతో కూడా నాట్యమాడాడు దావీదు. ఆ మహోత్సవం ముగిశాక కుటుంబ పెద్దగా తన ఇంటి వారిని దీవించడానికి ఆనందంగా వచ్చాడు. అతని భార్య మీకాలు సౌలు కూతురు. భర్తతో, ఆహా, అలగా జనంలాగా ఒంటి మీద బట్ట కూడా చూసుకోకుండా నడి బజార్లో చిందులేశావుగా అంది. హృదయంలో అహంకారం, చిన్న పెద్ద తెలియని మూర్ఖత్వం. భర్త మీద, అతడు కొలిచే దేవుని మీద తిరస్కారం, నోటి దురుసు. తన చేతులారా మీకాలు తన వైవాహిక జీవితాన్ని పాడు చేసుకుంది. మరణం వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను.